అందరు హాయ్ చెప్పండి ఆడ. జై భీమ్, జై ఇన్సాన్. జ్ఞాన గృహ సందర్శన 18 మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్ పంచాయతీ భాగ్యలక్ష్మి కాలనీ, మా లక్ష్మక్క కాలనీ. భాగ్య అంటే ఎవరన్నా మరి ఓకే. మా మన్నే శంకర్ అన్న, లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. జ్ఞానగుహ సందర్శన పూర్తయింది. మరి ఈ కుటుంబాన్ని సందర్శించిన సందర్భంగా సుజాత టీచర్ తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. హాయ్ హాయ్ హలో అందరికీ. బేబీ ఇవాళ మన శంకర్ అన్న వాళ్ళ లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మన చరణ్ మాతో ప్రయాణం చేసి అడ్వెంచర్స్ చేసిన చరణ్తో వాళ్ళ ఇంటికి వచ్చి జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతేకాకుండా వాళ్ళు ఒకరోజు మాతో వాళ్ళ పనులన్నీ వదులుకొని మాతో కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఇన్సాన్. ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్కి వచ్చిన సురేష్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇతనే వాడతాడు. అక్కడే అది నాది కాదు, నా ఎక్కడెక్కడే తీసుకొచ్చాలే పెట్టుకుంటాడు అంతే. దాన్ని ఎవరు అడుగుతారు నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా అంటే మరి ఉందో లేదో నాకు తెలియదు కానీ అంటే అన్న 10,000 మంది ఉన్నారు ఫాలోవర్లు అని ఏమో చెప్తారు. 20K ఇప్పుడు 20,000 అట. నాకు ఒక్క ముక్కలు కదా అడుగు తెలుసా నాకు సురేష్. ఫ్రెండ్స్, ఆ శంకర్ అన్న, మా లక్ష్మక్క, మా చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. జ్ఞానగృహ సందర్శన 18. మరి ఏప్రిల్ 14 తర్వాత ఒక్కో ఇల్లును కలుస్తూ వస్తూ ఉన్నాము. మరి అలా పొద్దుగాల టిఫిన్ పడిచిరు, మా దీపక్కనేమో బిర్యానీ వేసింది. మరి ఆ రెండు బిర్యానీ తిని మళ్ళీ చపాతీ తింటే మా కడుపు వలిగిపోతాయి. అందుకని ఆ బిర్యానీ పట్టుకొచ్చినాం. ఈ చపాతీని బిర్యానీ కలుపుకొని అందరూ ఒక కడ తింటున్నాం. కాసేపట్లో మా చెడను తర్వాత జ్యోతి కూడా రాబోతుంది. చాలా సంతోషం. ఇంకా వెల్కమ్ చెప్పవా? హాయ్ చెప్పండి. వెల్కమ్. ఎక్కడికో కెమెరామెన్ అటు పోయి మంచి వాళ్ళు మాట్లాడంతా రికార్డ్ చేసుకోను. కెమెరామెన్ అటు పోవాలి. అందరికి జై సార్, అన్న, దీపక్ అందరూ మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. లేదంటే నేను చిరందన్ అసలు నేను చాలా రోజులతో కలుస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది మా ఇంటికి రావడం. అన్నతో నేను ఫస్ట్ టైం జ్ఞానగుహ సందర్శన అన్నతో పాటు నేను పార్టిసిపేట్ చేసిన. అన్న మా ఇంటికి తీసుకురావాలని అనుకున్నా, ఇచ్చాడు వస్తాడు రాదనుకున్నా కానీ వచ్చింది అన్న. చాలా హ్యాపీ. మన శంకరన్న నువ్వు ఎక్కడెక్కడ పాల్గొన్నావు? ఎలా మన ఎంఎన్ఎస్ తోని అనుబంధాన్ని నెవర వేసుకో. నేను ఫస్ట్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రోజు ఫస్ట్ టైం వచ్చాను 2 years బ్యాక్. అప్పటి నుంచి నేను సంఘంలో కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యాను. విశాఖపట్నం మహాసభలోకి వచ్చాను, బెంగళూరు శిక్షణ తరగతికి వచ్చాను, అన్నతో పాటు మన పెళ్లికి వెళ్ళాను, నిజామాబాద్ అది అంబేద్కర్ విగ్రహావిష్కరణకి వెళ్ళాను. ఆ తర్వాత మన మేడ్చల్ జిల్లాలో జరిగిన మన ప్రోగ్రామ్స్ కి కూడా అటెండ్ అయ్యాను. సన్మానం జ్ఞానగృహ సందర్శనలో అన్నతో నేను 4 జ్ఞానగృహ సందర్శనలో పార్టిసిపేట్ చేసిన. చాలా మందిని కలిసిన, సుష్మా శెలర్ని కలిసిన, వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వరని, బండారి బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను. చాలా మంచి అనుభూతి జరిగింది. ఆయన చేసిన విప్లవ పోరాటాలన్నీ చూసిన తర్వాత చాలా మంచి అనిపించింది. తర్వాత పోలీసులు దగ్ధం చేసి ఆడికి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి మన మెంబర్స్ పిలుచుకొచ్చి పోలీస్ గ్రౌండ్ నివేదన ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చింది. తర్వాత హిల్ క్లైంబర్ అన్నట్టు ఉండే అసలు ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తుంటే ఆడికి అటు వదిలితే మస్తు ఎక్సైటింగ్ అనిపిస్తుంది అసలు. అదైతే అది మన ఓఆర్ఆర్ మీద పోలీసులు వెల్కమ్ చెప్పినాం. పోలీసులు మధ్యలో కలిసి అన్నని మంచిగా వెల్కమ్ చెప్పారు. అన్నకి ఓఆర్ఆర్ పైన సిఐ సార్ ఇప్పుడు అందరూ కలిసి సో అదన్నమాట.
అట్లుంటది మనతోటి. ఇప్పుడు శంకర్ అన్న మనకి ఎట్లా పరిచయము, ఆ మన కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ పాల్గొనడో అన్న అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. సురేష్ కొంచెం ముంగడికి వస్తే మంచిగా కనిపిస్తుంది. నేను బయట వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ఎలా వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిండు. ఓకే. అప్పుడు మనకి అంబేద్కర్ భవన్ లో ఎంఎన్ఎస్ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఆవిర్భావం చేసిన రోజున అన్న కలిసి పరిచయం అయినాను డైరెక్ట్ గా ఒకరిని వెళ్ళినప్పుడు. తర్వాత అక్కడి నుంచి ఇంకా వైజాగ్ వెళ్ళినప్పుడు అన్నతో కలిశాను. ఇక్కడ ప్రోగ్రామ్ హైదరాబాద్ అయినప్పుడు కలిశాను. విశాఖపట్నం ఇక్కడ ప్రయత్నాలు 2-3 ప్రోగ్రాంలకు వెళ్ళి కలిశాను. లోకల్ మెడిసిన్ లో కలిసాము. మెడిసిన్ ప్రోగ్రామ్ ని అటెండ్ అయినాము. ఆ తర్వాత మా చరణ్ పట్టణం చేసి విజయవాడ వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి అక్కడ పట్టణం చేసి అప్పటి నుంచి మా బాబును చరణ్ పంపిస్తా ఉన్నాను అన్నతో. చాలా నాకైతే 2000 సంవత్సరం నుంచి నాస్తికంగా ఉన్నాను. అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒకరు చెప్పడం వల్ల ఇది నిజమే అనిపించింది. ఆ తర్వాత కొన్ని టీవీలలో మన బాబి గోగినం గారి వీడియోలు చూసినప్పుడు, ఈ పద్మారావు వీడియోలు చూసినప్పుడు ఇది నేను నా ఆలోచన కరెక్టే, వీళ్ళు ఇది కూడా నిజమే అని అప్పుడు అనిపించింది. అన్న వీడియోలు చూసినాక నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నిజమే ఇది అని. అన్న కలిసి నా ఆలోచనలు అన్న ఆలోచనలు సేమ్ గా ఉన్నాయని అప్పటి నుంచి అన్న నేను ఫాలో. మరి మీ కొడుకు ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టుగా. ఫస్ట్ ఇయర్ మన ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయి. మ్యాథ్స్ లో కొంచెం తక్కువ వచ్చినాయి. మన సంఘంలో తాను తిరగడం వల్ల వైజాగ్, చెన్నై, హైదరాబాద్, ఓయూ, కూకట్పల్లి ఇవన్నీ తిరగడం వల్ల తన చదువు పాడైపోతుంది కదా. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్ళు లేకపోతే నేను అనేది పాడు చేస్తున్నాను అనుకునే వాళ్ళు. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ మంచి ఆలోచన వాళ్ళని కనుక నాకేమి ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళతో పాటు చదువుకుంటూ ఈ కార్యక్రమం చేస్తారని నాకు నమ్మకం కుదిరింది. ఇంకా మా మిస్సెస్ ఒకటే మారలేదు. ఆమెకు గట్టిగా నచ్చ చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది పడుతుంది. ఎందుకని ఒకసారి మీరు కూడా చెప్పారు బలవంతంగా వాళ్ళను మార్పలేదు, కొంచెం కొంచెం వాళ్ళే అలవాటు పడతారు, చూస్తారు, నేర్చుకుంటారని. సుజాత ఇవన్నీ ఆమె కూడా మేము చెప్తున్నాము, మేము మాట్లాడడానికి ఇబ్బంది అయినా ఆమె పూజలు ఆమె చేసుకుంటది, ఆమె ఇబ్బంది పడతలేదు. ఈ రోజు కూడా పిల్లమ్మ పూజ చేస్తారు అన్నది కదా, అంటే సరే ఇష్టం అన్నని చెప్పాను. మరి నువ్వు ఇబ్బంది నేను ఇబ్బంది పడతానేమో అని ఆగిందా. మా ఫ్యామిలీలో ఎవరు నాస్తికులు లేరు, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. 10th కన్నా ఎక్కువ అయిన వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు. అయ్యో, అందుకోసం వల్ల అందరూ మందుకు అలవాటు కావడము, ఎక్కువ మంది దేవుడికి బానిస కావడము, మాల వేయడము, ఇవన్నీ చాలా మంది ఉన్నారు. నేను కూడా 2005లో మాల వేసినాను. 2000 సంవత్సరంలో నేను నాస్తికంగా ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ అట్లా ఉంటది, శబరిలో ఇట్లా దీపం వస్తుంది, జ్యోతి వస్తుంది, చూడాల్సి వస్తుంది, అట్లా అది చూసి అది వేరే ఉంటది అని వాళ్ళు చెప్పారు కాబట్టి చూద్దామని వెళ్ళా. ఎక్కడికి వెళ్ళావు? శబరికి వెళ్ళా. శబరిమల అయ్యప్ప మాల వేసుకున్నా. శబరికి వెళ్ళి చూసా. ఒకసారి వేయదు కదా. నేను నా నమ్మకమైనా చెప్పిందే నేను వింటాను, వేరే వాళ్ళు చెప్పింది విన్నాను. వాళ్ళు చెప్పింది కదా చూద్దామని అక్కడ ఏమంటారు నాకు అనిపించలేదు. చెప్పులు వేసుకుని వాడు వేసుకుంటాడు, గుట్టు వేసుకుని వాడు వేసుకుంటాడు, తొక్కేవాడు. అక్కడ శబరిలో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాడు. మన దగ్గర చెప్పులు వేసుకోవాలి, మన వాళ్ళు మంచిగా ఉంటారు. మనల్ని ఎక్కువ భక్తులుగా ఉంటారు, అక్కడ అంత ఉండదు. అవన్నీ చూసినాక గుట్కాలు కూడా పుక్తారా? శబరిలో ఉన్న వాళ్ళు నువ్వు దేవుడి మీద కోపాన్ని చెప్తాను చూపిస్తున్నాడు. వాళ్ళందరూ అక్కడ ఇక్కడ పోయిన వాళ్ళు కూడా అయితే నిజమే అంటారు. అక్కడ వాళ్ళు పట్టించుకోరు. శబరిలో ఉన్న వాళ్ళు కేరళ వాళ్ళు అంతగా ఉండదు, అంతగా పట్టించుకోరు. శబరి మనకున్నంత భక్తి వాళ్ళకు ఉండదు. అక్కడ చూసాను 2005లో వెళ్ళి చూసాను. ఆ తర్వాత అంతా ఉత్తగా అనిపించింది, నాకు నిజం అనిపించలేదు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి కాదు, మళ్ళీ ఇక్కడ వచ్చిన మా హాస్పిటల్ జాబ్ చేసిన నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళతో పాటు నేను కాశీ కూడా పోయినా. కాశీ యాత్ర కూడా పోయినా, అన్ని యాత్రలో పోయినా. తిరుపతిలో వెళ్ళినప్పుడు నేను బయట ఉంటే చూసాను కానీ లోపల దర్శనం కూడా చేసుకోలేదు ఒకసారి. అందుకే నీకు దేవుడు
బిడ్డలు అదే నా లక్ష్మణ బిడ్డలు నాకు లేకపోయినా మా నాయనకు 6 మంది బిడ్డలు. ఆర్లో నీ నంబరు నాది 8వ నంబర్. మా తమ్ముడు చనిపోయాడు అప్పుడు. 8వ నంబర్ లేదు. 7వ నంబర్ అనేది 8వ నంబర్ మా తమ్ముడు. మా చెల్లె ఉంది ఇక్కడే ఉంటది. 5 మంది మా అక్క. వాళ్ళ బాధ్యతలన్నీ మేమే తీసుకొని చేస్తా ఉంటాం కదా. మా చెల్లె పెళ్లి, మా తమ్ముడి పెళ్లి అన్ని చూసుకున్నాం. కాదు ఇంతమంది ఆడబిడ్డలు ఇంతమంది వాళ్ళందరూ కూడా మా అక్క కొడుకులు 3 చనిపోయారు. మా ఒక అక్క కొడుకు చనిపోయాడు, ఇంకొక కొడుకు అంటే ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ మొత్తం భక్తులేనా వాళ్ళంతా? అందరు భక్తులే. అసలు అందరు భక్తులే. నీకు ఇట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అదే ఒకసారి నేను గోవాకి వర్క్ మీద 99 లో గోవాకి ఎలక్ట్రికల్ వర్క్ మీద పోయినప్పుడు మా ఫ్రెండ్ ఇట్లా చెప్పాడు, ఇదంతా ఈ ఉన్న విగ్రహాలన్నీ దేవుడు నిజం కాదు, ఇవన్నీ ఫోటోలే. ఈ విగ్రహాలు వేరే వాళ్ళు తయారు చేసినా ఇట్లా అయినాయి కదా, ముందు ముందు ఎట్లకైనా వచ్చినాయంటే అప్పుడు అవి నిజమే కదా అని అప్పుడు ఆలోచన చేయడం స్టార్ట్ చేసి. నువ్వు డిగ్రీ చేసినావు, పిహెచ్డి చేసినావు? 10th చేసిన. అంటే ఇప్పుడు ఇది పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నాడా లేదా తెలుసుకోవాలంటే. అవసరం లేదు. ఇక్కడ కూర్చుంది రారా లైఫ్ మోడ్ పెట్టి మా నాన్న నాకు ఒకసారి టీ కాసి ఆయన అందరికి టీ మాత్రం పామాంతరం కట్టిన వాళ్ళు ఎవరు? మా నాన్న. మనం పాపమాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నాకు మంత్రాలు వాళ్ళు అంటారా నిమ్లా? డిస్ట్రిక్ట్ పాపమాత్రం తెలుగు మాత్రం సరిస్తేవరైనా మా నాన్న తెచ్చిన వాళ్ళు అట్లా మంత్రాలు ఇప్పించి కట్టి వచ్చిన వాళ్ళు. ఆశా సైలెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం అదేమంటే మా నాయన నాకు తెలిసినప్పుడు ఏమంతా వేయలేదు. అందరికీ అసలు నాకెందుకు ఏదో అంటే ఏం కాదు నువ్వు, నేను బాగా ఏడుస్తున్నా తెలియదు, నువ్వు ఆడపిల్లలకి ఏడుస్తుంది, నువ్వు తెలియదు ఏడుస్తావా అని చెప్తాను. ఆడపిల్లలే ఏడు వల్ల నాకు అనిపించింది. అప్పుడు గట్టిగా బెదిరిస్తాం ఆయన చెప్పా కూర్చోపా మంటకాయ కూర్చోపా అని చెప్పి ఇలా పెట్టేస్తే నేను మంటకాయ కూర్చున్నా, అదే తక్కువ అంతే. ఇంకా మొత్తం నేను వేయలేదు. అలా 2 సార్లు తగ్గింది నాకు. కాగా 2 సార్లు మరి తేలి దగ్గరికి నువ్వెందుకు పనిలో భాగంగా ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు కలిసింది. ఇంట్లో పాములకాయ బాగా వచ్చింది. మా ఊరికి చివరికి ఉండదు మా ఇల్లు. మీకు మంత్రాలు వస్తాయి కాబట్టి పాములు అన్ని పాము కదలే మంత్రం బాగా పనిచేస్తున్నా లేదా అని చెక్ చేయడానికి. మొత్తం వేయలేదు కదా మన అవసరం లేదు, ఇట్లా లేదు ఒకటి మరి వాళ్ళకి జనాలకు వాళ్ళకి వేసాడు, నాకేలేదు. 5 రూపాయలు తీసుకుంటా, డబ్బులు తీసుకోరు తిరిగితే ఇస్తాను. మంత్రం ఈయనకు ధైర్యం చెప్పిండు, వాళ్ళకు మంత్ర రూపంలో ధైర్యం చెప్పిండు. ఈయనకు మామూలు ఏం కాదురా, అవసరం లేదు, మన ఒంట్లోనే ఉంది ఆ ధైర్యం అనేది అని చెప్పిండు. ఇప్పుడు మీ సొంతూరు ఎవరన్నా? అది ఒడ్డేపల్లి, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. ఒడ్డేపల్లి గ్రామం హత్నూరా మన హత్నూరా. అరే హత్నూరా అంబేద్కర్ కాలేజ్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్. హత్నూరాకు నేను వచ్చిన అదే ఫస్ట్ పరిచయమైనప్పుడు హత్నూరు గుర్తు చేసాం. గుంపులో వచ్చిన నేను 5 ఏళ్ళు అయితే నాడికి వచ్చింది. నా కార్డు కొత్త తీసుకున్నప్పుడు పప్పు చేసిండు ఆడవాళ్ళు నా కార్డు కూడా రాకేష్ అంటాడు, ఆ దానమే చేసుకున్నాడు దుర్మార్గుడు. నిన్న వాళ్ళ కొడుకు వచ్చి నన్ను పెన్నుతాడు వచ్చింది. వాళ్ళ సంగతి తర్వాత చెప్తా, రాకేష్ గారి సంగతి ఆయన కొడుకు సంగతి తర్వాత చెప్తా. చిన్న అబ్బాయి. అయితే కాశీ పోయి ఏం చేసినావు నువ్వు? దేవుని మొక్కలనే కాశీకి ఎందుకు పోయినావు? కాశీ కంటే మా అమ్మాయిని తీసుకెళ్దామని అనుకున్నాను. వాళ్ళకు పోవాలని కోరిక, పోవాలని వాళ్ళ కోరిక. వాళ్ళకి తీసుకెళ్దామంటే వాళ్ళు బాగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు హాస్పిటల్ వేసుకొని పోతున్నారు. వాళ్ళతో పాటు వెళ్తే అది దూరం కదా, చూద్దాం ఎలా పోవాలి ఎలా పోవాలని ట్రైన్లో వాళ్ళతో పాటు పోయి చూసా. చెప్పిన ఇట్లా ఉంటా చెప్పిన మా అమ్మాయిన రానున్నది, అంత దూరం మేము రాలేము, ఆ బస్సులు ట్రైన్లు మాకు ఏదైనా లేదు. వాళ్ళు ఇద్దరు ట్రైన్ కూడా ఎక్కలేదు ఎప్పుడు. అలాంటి ట్రైన్ కూడా ఎక్కడ మాకు ఇబ్బంది పడుతుంది, మేము రాలేమంటే ఇంకా వదిలేస్తాం. ఆడేం గమనించిన మరి కాశీలో? గమనించడానికి ఏముంది, అక్కడ తీసుకొని చూపించారు. అంత ఘనంగా వేయలేదు, చిన్న చిన్న తొవ్వలు. మళ్ళీ పోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. అమ్మ నాన్న వస్తే చాలా ఇబ్బంది పడేవారు అక్కడ కాశీ యాత్ర అయితే. ఇరకటంగా ఉంటాయి మొత్తం. అవి పశువులు గేదెలు పెండేయడం, రోడ్ల మీద మనకి బండ్లు కూడా ఎక్కువ రిక్షా మాత్రం పోతాను. ఒక ఆటో పోదు, కారు పోదు, బండి పోదు. ఎక్కడైతే మనం బతికినాం అక్కడ నుంచి రిక్షా మాట్లాడుకుని పోవాల్సిందే. ఆడ ఏమన్నా నది ఉంటుందన్నా దేని గురించి? గంగా 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 నది. గంగా నది కలపడానికి కాశీలో కలుపుతారు కదా, కాశీ మస్తు
ఇంకాడికి పోయిన వాళ్ళు జన్మ ధన్యమైనట్టే ఫీల్ అవుతారు. అప్పుడు నన్ను అన్నారు, నువ్వు ఈ ఏజ్ లో కాసిపోవద్దు, ముసలి అయినాక వాళ్ళ చిన్నప్పుడు పోకూడదు అన్నాను. నేను అదే అన్నాను, కాశీలో పుట్టినంతా మరి ఆదాయం అయిపోతుంది. ఈ ఏజ్ లో మరి కాశీలో పుట్టిన ఆడు సగం పోయినట్టు వాడు వేసే బాబాలని ఎక్కడ పోతాను అడిగాను నేను కూడా. అది చెప్పిన వాళ్ళకి. సో ఇది మన్య శంకర్ అన్న వాళ్ళ ఇంటికి పొద్దున జ్ఞాన గృహ సందర్శన కంటే అన్న టిఫినే కాదు బోల్డని విషయాలు పెట్టిండు. నిజానికైతే నేను నా స్టేటస్ లో పెట్టా, ఎవరైనా కాస్త ఫ్రీగా ఉంటే కొంతమందికి ఫోన్ చేయాల్సి ఉంటుంది, ఎవరైనా ఫ్రీగా ఉన్నారా అని అడిగినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయింది. అట్లా అన్న పట్ల నాకు మరింత అనుబంధము గౌరవభావం పెరిగింది. పని పంచుకునే వాళ్ళు చాలా తక్కువ, ఉత్తమ మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువ, పని చేసే వాళ్ళు ఇంకా తక్కువ. తన ఇద్దరు పిల్లల్ని ప్రత్యక్షంగా మన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, తాను కూడా భాగస్వామ్యం అవడం, ఇవి చాలా చాలా నాకు విజయవాడకి నేను రాకపోయినా నేను బండి ఇచ్చి పంపించాను. అప్పుడు నేను రాకపోయినా కొన్ని కార్యక్రమాలకి డబ్బులైనా సాయం చేశాను. నేను రాకపోయినా మా బాబును పంపించాను. నాకు ప్రశాంత్ చెప్పిండు, మన్య ప్రశాంత్ అన్న మేము వీటికి రావడానికి మా 5గురికి అన్న తన కారు ఇచ్చిండు, అన్నే పంపించిండని చెప్పిండు. చాలా చాలా సంతోషం. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ కొంతమందికి మాత్రమే సమాజంలో అవసరమైన చోటికి అందించడం అనేది జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు మన కామ్రేడ్ అరుణక్క జిందాబాద్ అంటలేదు, అరుణక్క లక్ష్మక్క అరుణక్కని ఎప్పుడు వేసినా మనం అన్నక్క పోలే నారాయణ అన్న వాళ్ళ అక్కడ పెద్ద అరటి పనులు ఇచ్చి మనల్ని రాత్రి దాకా ముచ్చటి చెప్పి. లక్ష్మి అక్క మాట్లాడ 6 ఆడపడుతులు, 6 ఆడబిడ్డలు, ఆడపిల్లలు. నేను సాయంత్రం ఉందా కలుస్తాను, మేము ఊరికి వెళ్తాం. సరే ఏ ఊరు, ఏం ప్రోగ్రామ్ ఉంది కదా? మా బాగా చనిపోయాడు, అలా నిద్ర తీసుకొస్తుంది మా ఇంటి ఇక్కడ తీసుకోవడానికి అది పోతున్నారు. వస్తారు ఇంకా అక్కలు అందరు. సూపర్. ఒక చిన్న ఫంక్షన్ మీ ఇంట్లో వాళ్ళే మేక సరిపోదు వీళ్ళకు, మేక సరిపోదా? ఇప్పుడు మనం లక్ష్మి అక్కతో ముచ్చట్లు వెళ్దాం. అక్క మరి మీ ఆయన నువ్వు భక్తురాలే కదా, మీ ఆయన నాశకులు కదా, ఎప్పుడైనా మీ భక్తిని ఆయన హేళన చేయడం కానీ కించపరచడం కానీ చేసిందా? ఏం చేస్తాడు? గౌరవంగా చూస్తాడా? చూసాడు. అప్పుడప్పుడు తాగుతాడా, ఎప్పుడో ఒక్కసారి తాగుతాడా? చాలా తక్కువ తాగడు అంతే. ఇంకా ఇప్పుడు మానేసాడు, ప్రామిస్ చేసిండే కదా మొత్తమే ఎప్పుడు అంబేద్కర్ కాడ నేను మద్యం సేవించను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసాడు, బంద్ చేసిండు. బంద్ చేసిన. సూపర్ అని. ఆ రోజు మధ్యలో మా బొమ్మడి పెళ్లి మనం అనుకున్నాం, ఎంతో ఎంజాయ్ చేయాలి అనుకున్నాం. పెళ్లి మొత్తాన్ని మానేసిన తర్వాత అన్ని మెయిన్ ఇంపార్టెంట్ తెలిసినా ఆయన తాగలేదు. వెరీ గుడ్ అన్న, సూపర్ అన్న. మిత్రులారా, మొన్న April 14th రోజు 1000 మంది మన MNS నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, జీవహింస చేయను, డ్రగ్స్ గుట్కాలు మందు ముట్టుకోను, అబద్ధం ఆడను అని బుద్ధుడు చెప్పినటువంటి సూత్రాలని పాటిస్తామని, కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకుంటామని చాలా ఉన్నతమైన 5 ప్రతిజ్ఞలు చేశాం. మన అన్న వాళ్ళ బామ్మరి పెళ్లి దావతులన్నీ వదిలిపెట్టుకున్నాడు. రియల్లీ గ్రేట్ అన్న. ఆ పంచశీల ప్రతిజ్ఞలో మీరేం నేర్చుకున్నారు, ఎలా అనిపించింది? రావడం చాలా మంచి అనిపించింది ఆ రోజు. అంతకుముందు కూడా వచ్చినప్పుడు కూడా మన కళ్ళు లోపలికి పంపించలేదు. ఈసారి మాత్రం మన కాలేజీ ప్రభుత్వం రావడం వల్ల ఏదో కానీ పంపించారు. అంతమంది వస్తారు అనుకోలేదు. అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఈ ప్రతిజ్ఞల కోసం భయపడి రారేమో అని అనుకున్నాను. ప్రతిజ్ఞలు చేయడం వల్ల రారేమో అనుకున్నాను. ముందు వచ్చడం వల్ల తక్కువ పబ్లిక్ కనబడ్డారు. తక్కువ పబ్లిక్ కనబడ్డారు. తర్వాత అందరూ నిండిపోయారు. ఇంకా 9-10 గంటల వరకు 1000 దాటిపోయారు అప్పటికి. కానీ మనం వెయ్యనే చెప్పాలి. అలా 2000 మంది ఉన్నా 1000 మంది ఎంత చెప్పుకున్నావు గంతే ఆపాలి.
ఎక్కువ అంటే మళ్ళీ రెండోసారి అంతకంటే ఎక్కువ ఏమేమి కాదు తినాలని. మీరు వచ్చి రారా ఎక్కడెక్కడికన్నా? రాదు. ఎక్కడికి రాలేదు. వీటిలో రమ్మన్నా రాలేదు. మరి ఒక్కసారి నువ్వు అక్క కోసం గుడికి 2 సార్లు పోవు, నీ కోసం అక్క 2 సార్లు మనం ఇలా ఇంటికి రాకముందైనా నాతో గుడికి ఎప్పుడు రాలేదు. ఆయన మ్యారేజ్ డే కానీ దేనికి కానీ ఫస్ట్ నుండి ఇష్టం లేదు ఆయనకి. తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి నువ్వు మొక్కుతావు కదా ఎట్లా నేను దేవుడా మొక్కుతా. నన్ను నా భర్తను మంచిగా నా చూసుకుంటావు కదా. ఇష్టం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఉమ్. కానీ ఆయన కోసమే నేను మారాలనుకుంటున్నాను. నేను మారలేకపోతున్నాను. అయ్యయ్యో. అందు- నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నువ్వే మారదాం మెల్లగా అని అంటాడు అంతే. ఇంకా అంతకు మించి ఏం చెప్పాడు. ఇంకా మా సంఘం పట్ల నీ అభిప్రాయం ఏందక్క? అభిప్రాయం అంటే మంచి అభిప్రాయం ఉంది కానీ నేను కూడా కొంచెం మారడానికి టైం పడుతుంది. ఓ చుట్టుపక్కల అక్కలు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. చుట్టుపక్కల అక్కలు అందరూ ఉన్నారు. వాళ్ళు లేకపోతే మారిపోతున్నాము. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, అందుకోసం మారడం కష్టం. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరూ వదిలేసిన ఆ ఫ్రెండ్స్ ఆమె వదిలేదు. అరే పెట్టి అయితే ఇప్పుడు నా క్వశ్చన్ లెక్క ఇంకా ముంగడ పెట్టుకొని మాట్లాడదు కావచ్చు కానీ నా ప్రశ్నలకు జవాబు చెప్పు. అలా కెమెరాలో చాలా మంది చూస్తారు. నిజంగా మీ ఆయన మంచోడా? చాలా మంచి. ఓకే. తాగుడు అలవాటు తగ్గించి ఇప్పుడు పూర్తిగా మానేసింది నిజమేనా? నిజమే. చెప్పేది ఒకటి చేసేది ఒకట, చెప్పిందే చేస్తాడా? చెప్పిందే చేస్తారు. అంతే. నోరు జారడము, అలాంటి బూతు మాటలు, వల్గర్ గా లేదు. అలాంటి పైసలు దుబారా వేసి వేస్ట్, అది కూడా లేదు. చెడు తిరుగుళ్ళు, అవి కూడా లేవు. చెడు సంబంధాలు, ఆహా. లేనిపోయి అనవసరమైన చెత్త కుప్పల అలాంటివి తీసుకో. పిల్లల్ని మంచిగా పెంచుతాడా? చాలా బాగా పెంచుతుంది. నీతో ఒక భర్తగా మంచిగా ఉంటాడా? ఇన్ని రకాల మంచి ఉన్నటువంటి ఈయన దేవుడు లేడు అని చెప్పినప్పుడు మరి ఇన్ని రకాల మంచోడు కదా, దేవుడు అనే విషయంలో కూడా ఆయన చెప్పేది సత్యం అని ఎందుకు అనిపించలేదు మీకు? అనిపిస్తది కానీ నేను అది తీసుకోలేదు. నువ్వు ఆ పక్క పొంటి ఆయన వాడు తాగుబోతు, తిరుగుబోతు, దొంగ, లంగ, షెడ్డోడు, పట్టవాయిగాడు, అందరినీ ముంచేటోడు. వాడొచ్చి నటిస్తా ఉంటాడు ఏదో ఒక మతం పేరుతో. వాడేమో అన్ని దొంగేశాలేసి దేవుడిని మొక్కితే వాడు మంచోడు, భక్తుడు. మేము మిగతా అన్నిట్లలో గొప్పగా ఉండి దేవుడు అనే విషయాన్ని చెప్పినా కూడా ఎందుకు ఆలోచించారు మీరు? ఆలోచిస్తారు అంత ఈజీగా ఇప్పుడు నిజంగానే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితేనేమో ఏ దేవుడు లేడు అంటాండి, అదే ఈయన పెద్ద దొంగ దేవుడు అంటాండి అని అనుకోవచ్చు. మంచోడు చెప్పినప్పుడు కూడా ఆలోచించకపోతే ఎట్లా? ఎంత ఆలోచించినా మేము ఫ్యామిలీ సర్కిల్ గానీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంత ఈజీగా మారదు. మీకు కూడా చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఏముంటాయి, ఏమేమి ఉంటాయి? గుడికి పిలుస్తారు, వెళ్ళాల్సి వస్తుంది, రాలేమనుకో ఎవరు వెళ్ళొద్దు ఎవరు వెళ్ళొద్దు అన్నారు? వెళ్తాము. వెళ్తే పో. మానేలేకపోతున్నాం కదా. ఇప్పుడు దీని వెళ్తే పోదా? బొట్టు పెట్టుకో, ప్రసాదం తినవా, అన్ని చెప్తాం. నువ్వు మొక్కకపోవడం ముఖ్యం. వాళ్ళ వ్యక్తి నువ్వు పోవచ్చు కదా. వాళ్ళ కోసం పో, అన్న కోసం పోకు, ప్రత్యేకంగా పో. ప్రత్యేకంగా కూడా కాదు, దేవుడు లేడు అనే క్లారిటీకి వచ్చినావు అనుకో, వాళ్ళు వెళ్తే ఎల్లమ్మ చేస్తావో, పోషమ్మ చేస్తావో, మైసమ్మ చేస్తావో, మారమ్మ చేస్తావో, దేవుడు చేసుకుంటే పోయి మంచిగా తిను, కాలకు పసుపు రాసుకో, గంధం రాసుకో, బొట్టు పెట్టుకో. వాళ్ళు 1000 రూపాయలతో తీసుకుంటారు. వాళ్ళకైతే అవసరం లేదు. మనం ఎందుకు ఇచ్చే వాళ్ళకి దేవుడే ఉండే. దేవుడు లేని మనకు మనం శ్రమని నమ్ముకుంటాం. దేవుడిని నమ్ముకునేటోడు దేవుడిని నమ్ముకుంటాడు. అంతే. మనకి ఏ కష్టం వచ్చినా దేవుడే ఇస్తాడు. మన కష్టం ఎవడిస్తాడు? మన కష్టం ఏది ఇస్తుంది. అదే కానీ మరి ఏ దేవుడు నీకు గలుతా అంటాడు అప్పుడప్పుడు? అన్ని దేవుళ్ళు అంటే ఏ భాషలో మాట్లాడుతుంటారు నీతో? చెప్పదు. కాశీ పోయిన అన్నారు, తెలుగు అర్థమవుతుంది కాశీ దేవుళ్ళకు? కేరళ పోతే కేరళ దేవుళ్ళకు మన తెలుగు అర్థమవుతుంది. మలయాళము, మా మిస్సెస్ కూడా అంతే అండి, చదువుకోలేదు ఎక్కువ, 4 ఐదు రాయడం చదవడం రాదు. ఫోన్ బంద్ చేయలేదు, అది ఇంకా చాలా ఉన్నది. అదే ఎంత చెప్పినా వినదు. అన్న నేను ఒకటేసారి మీ సభకు వచ్చినాం, అప్పుడు పరిచయం నేను శంకరన్న, నేను ఆయుర్భావ సభ, అప్పుడు ఇద్దరం పరిచయం అయ్యి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయింది. అన్న విలువగానే వస్తుండే. అంతకుముందు మీ ఇద్దరు దోస్తులు కాదా? కాదు,
మా సంఘం కట్టుకుంటూ వస్తాను. సంఘం లాగానే పరిచయం. అప్పుడు ఇద్దరం కలుసుకొని ఇద్దరు సేమ్ వర్క్ చేస్తుంటాం, ఎలక్ట్రీషియన్ వర్క్. అక్కడ కలుసుకొని పరిచయం అయ్యి అన్న బండి మీద వచ్చిన నేను మామూలు బస్సుకు వచ్చిన. మీ యూట్యూబ్ 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నాను, కరోనా అప్పటి నుంచే. ఎంత దూరం మీరు? ఎంత దూరం? బాలాజీ అది జోగన్ నగర్. ఎన్ని కిలోమీటర్ల దూరం? భూదేవి నుంచి ఇంకా దోచుకుంటా యాప్రా ఆడికి వెళ్ళొచ్చు వాడికి. అన్న కోసం అయ్యో మేము భూదేవి నగర్ లో ఉన్నాం ఇప్పటిదాకా. యాప్రాల నుంచి వెళ్ళి వచ్చిన బాలాజీ నగర్. ఇంకా ఇలా భూదేవి నగర్ అయింది. ఈయనే భూదేవి అంటే. గద్దరన్న ఏరియా. భూదేవి అంటే ఈయన, ఆమెనేమో గంగాదేవి, ఇంకో బిడ్డనేమో అడవి వనదేవి, ఏమో లక్ష్మి తల్లి. మరి మీరిద్దరిది లవ్ మ్యారేజ్ కదా? అరేంజ్ మ్యారేజ్. ఎప్పుడు తీసుకున్నారు కట్నం? కట్నం ఏమీ ఇవ్వలేదు, నిజమా? బంగారం పెట్టారు అంతే. అంతే. అది మీకు అందరం నాకు పెట్టలేదు. వనపర్తి జిల్లా కవర్ చేసినాం, నాగర్ కర్నూలు జిల్లా కూడా కవర్ చేసినాం. నాగర్ కర్నూలు జిల్లా ఒకరింటికి పోయి మొత్తం కవర్ అయిపోయింది. వా, అట్లా జిల్లా ఏం తిరుగుతామన్నా? ఆడ మహాసభలు జరిపినామంటే జిల్లా మొత్తం వచ్చింది. ఆ ఏరియా మన తర్వాత రంగారెడ్డి జిల్లాలో 3 చోట్లకి వెళ్ళినాం. బాలకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. తర్వాత ఏది మేడ్చల్ జిల్లా, మీ ఇంటికి వచ్చినాం, దీపక్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేడ్చల్ అయింది. తర్వాత ఇది సంగారెడ్డి కదా? ఇది సంగారెడ్డి, మెదక సంగారెడ్డి. ఇది సంగారెడ్డి, నారాయణఖేడ్గా సంగారెడ్డి అన్నోళ్ళ ఇంటికి పోయినాం. సంగారెడ్డి బాగానే కవర్ అయింది. తర్వాత మెదక్లో వాళ్ళ దగ్గర పోయినాం, మెదక్లో పోలే. తర్వాత కామారెడ్డిలో పోయినాం, బేగరి రఘు వాళ్ళ ఇంటికి పోయినాం కామారెడ్డి. తర్వాత నిజామాబాద్ విగ్రహావిష్కరణకు పోయినాం. తర్వాత ఎక్కడెక్కడ పోయినాం మేము? జ్ఞానగుణ సందర్శన సిద్దిపేట పోయినాగా. సిద్దిపేట అంటే ఇదే మరి. సిద్దిపేటకు పోయినాం, సిరిసిల్లకు పోయినాం, ఇది జగిత్యాల పోలే, పెద్దపల్లి పోలే, కరీంనగర్ పోయింది, శ్రీకాకుళం పోయినాం, సూర్యాపేట, వరంగల్, జంగామ పోయి తిరుగుడు ఏదైతుంది మా పని. తిరిగి 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 ఇది అయిపోయింది. ఇవి ఉత్తమ ముచ్చట్లు. ఇవి మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తావు? తల 2 ముచ్చట్ల క్వశ్చన్లు అడగండి, మీ అనుమానాలు అడగండి. మాకు గుడికాంచే ఫోన్ వస్తుంది, వల్కంపేట వెళ్ళాలి, మా సడకు రామాను అన్నం చూసుకోలేరా, వస్తున్నా ఫ్రెండ్ దగ్గర ఆగినని చెప్పిన. సూపర్. నువ్వు వేడికి లేట్ పోయినా గుడికాడికి వల్కంపేట దేవ ఏం చేస్తుంది అంటే అందరు చెక్ చేస్తారు, అందరు తీసుకోపోవాలి. నన్నే నిలిచిండు వాళ్ళు ఏం చెప్పాలంటే, అన్న మనకు బాగా దగ్గర వాళ్ళు అన్న 2 ముక్కలను షోరో అయితే అందరికి తెలుసు కదా. ఇక పూజారి దగ్గరకు వచ్చి బొట్టు పెడతాడు, బొట్టు పెట్టి పెద్ద పూజారి ఇట్లా బొట్టు పెట్టి ఇట్లా నువ్వు దేవుని కాడికి రావాలి, మంచిగా ఉండాలి రప్పించిందంటారు. వాళ్ళ సంప్రదాయాలు అలా చెప్తారు. ఇంకా అప్పుడు మామూలుగా చాలా సార్లు మన ఇంటికి పక్కింటి వాళ్ళని పిలుచుకోవాలి భోజనానికి. చెల్లెమ్మ మామూలుగా మీ బంధువులో అన్న బంధువులో కాకుండా మిత్రులు, ఫ్రెండ్స్, మన ఆలోచనతో ఉన్న వాళ్ళు, బాగా పిల్లలకేమో వాళ్ళ చదువుకు ఉపయోగపడే చదువుకున్న వాళ్ళు, తర్వాత మనకేమో అన్నతో కలిసి పనిచేసే వాళ్ళు, అన్నకు సపోర్ట్గా ఉండే వాళ్ళని అప్పుడప్పుడు పిలుచుకొని
కూర్చొని కడుపు నిండా మాట్లాడుకోవాలి. అన్ని ఫోన్లు ఇక పడేది, ఇవి ఇక పడేయకపోతే మనం అసలు మాట్లాడుకోవడే లేదు అసలు. ఇన్ని ఫోన్లు నీదే దీపక్క అమ్మ పిల్లలతో వీటితోనే మనం బతుకుడు అయిపోతాం. ఇంకా అసలు ఎట్లా అంటే మనకి ఫోన్ వస్తే ఎందుకు వస్తుంది ఫోను? మనకి ఏదన్నా సమాచారం ఇవ్వడానికి వస్తుంది, లేదా మనతోటి ఎవరికన్నా అవసరం ఉంటే వస్తుంది. చూడండి, మనకు సమాచారం ఇవ్వడానికన్నా వస్తుంది, లేకపోతే మనతో ఏదైనా అవసరం ఉంటే వస్తుంది. పోలీసు వాళ్ళం అయితేనేమో ప్రతి ఫోన్ ఎత్తాలే, ఏ ఆపద ఉందో. డాక్టర్లో అయితే ప్రతి ఫోన్ ఎత్తాలే, ఉరికిపోయి కాపాడాలి. మళ్ళీ ఎప్పుడన్నా సైలెంట్లో పెట్టినావా? సైలెంట్ లో పెట్టడం జరగదు, సైలెంట్ లో స్విచ్ ఆఫ్ చేయడం కూడా అసలు చేయను. ఎప్పుడు అనలే అంటే అన్న ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అన్నట్టు ఎన్నో గాలి అంటారుగా. మరి 24 hours సైలెంట్ ఉంటుందా? నాది నువ్వు ఒక కొబ్బరికాయ కొడితే డిస్ప్లే మంచిగా కాదన్నా, దీని మీదనే ఒక కొబ్బరికాయ కొట్టాలి, కొత్త ఫోన్ వస్తుంది. ఏమన్నా కొంచెం హెల్త్ బాగాలేదంటే సరే అరే మైసమ్మ అక్కడ పోవాలి పోయి కొని వస్తాను. నడిపాను పెద్దాన్ని నడిపానంటే కొంచెం మొన్న వచ్చింది కదా నాతో మాట్లాడండి కదా, చెప్తాడు నేను ఏం దేవుళ్ళని మొక్కను కానీ అన్ని దేవుళ్ళని మొక్కుతాను. ఏం చెప్తాను, నేను ఏది మొక్కను కానీ అన్ని మొక్కుతా, నేను మాలేతా, నేను గుడికి పోతా అంటాడు. మళ్ళీ దేవుడు లేడు అంటాడు. ఇంకెట్లన్నా అంటే చిన్న అబ్బో అన్న మాల వేస్తాడు, మందు వేస్తాడు, ఏదైనా ఒక్కటి పని చేస్తాయి. మాల వేస్తే ఇష్టంగా ఉంటాడు, ఇష్టంగా ఉంటాడు. నువ్వు 100 ముచ్చట్లు చెప్పు, నీకు 200 ముచ్చట్లు చెప్తాడు తప్ప తాను నానడు, కరగడు, నానడు. అదొక ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న మనిషి ఆయన. ఇంకా లక్ష్మక్క ఈ మ్యాచింగ్ కాదు అదేవి మ్యాచింగ్ కాదులేనా? మరి కొడుకులకు బట్టలు ఉతుకుడు, బోలు తోముడు, వంట వాళ్ళు నేర్పినావా? నేర్పినావా? చేస్తాడా? ఎందుకంటే రేపు లగ్గమైనాక వీళ్ళ కాలంలో వీళ్ళ పెళ్లి చూపులు జరిగితే రేపు అబ్బాయికి బోలు తోమొచ్చా, బట్టలు ఉతకొచ్చా, అన్నం వండొచ్చా అని అడుగుతారు. అడగరానా? ఇప్పుడు అట్లా మంచి ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ అయిన ఒక ఆడపిల్ల ఇట్లా కూర్చుంటారు, కూర్చొని బాబు నీకు వండడం వచ్చా అని అడుగుతారు. మేడం నాకు వచ్చు అంటే ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. అప్పుడు అదొక అడ్వాంటేజ్ అవుతుంది. మరి అందరి కొడుకులు లాయర్, మన ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఈయన ఏదో నల్సారు లా అంటారు, ఈయనేదో లాయర్ అయితే ఎందుకు బాగుంది అసలు? ఎందుకు అట్లా అనుకుంటాడు? నువ్వు చెప్పినావా ఆయనదేనా కదా? ఏమో అందరూ సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కంప్యూటరు అని అనుకుంటే నువ్వేమో ఫస్ట్ జనరల్గా కాల్సిన ఇస్తుందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, డిగ్నిటీ ఉండొచ్చు అంటే. ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటే ఎప్పటికైనా ఇలా ఎప్పటికైనా ఒకరికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు వాళ్ళ కింద వాళ్ళు చెప్పిందే చేయాలనుకుంటుందని. లాయర్, డాక్టర్ స్వచ్ఛందంగా ఏది పెట్టుకున్నా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుందని అనుకుంటున్నాం లాయర్ అంటే. ఇంకా కొంచెం సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళకి ఉంటాం. ఇక ఈ సమాజానికి హెల్ప్లు అవన్నీ ఉత్తమ ముచ్చట్లు. నీకు నోటితో ఎవడన్నా 1000 మంది, ఒక 1000 మంది నేను సమాజానికి సేవ చేస్తా అని డాక్టర్లు అంటారు కదా, 1000 మందిలోకి వెళ్ళి 10 మందిని కూడా నువ్వు చూడలేదు సమాజానికి సేవ చేస్తావు. ఎక్కడో 100కి 1 ప్రజా వైద్యశాల, ఉచిత సేవ, ఫీజు లేకుండా సేవ, తక్కువ ఫీజు తీసుకొని సేవ అనేది ఎక్కడో. వాళ్ళు తక్కువ ఫీజు తీసుకొని సేవ చేసినా ఈ ప్రజలు పోనే ఆడికి 50 రూపాయలు 10 రూపాయలకే ఇక ఈ వైద్యం అంతా ఇది ఇంతగానో విడిదాకపోతే 20 రూపాయల గోళీలు ఇచ్చి తక్కువ అయితే అన్నాడు. ఏంది? ఏదన్నా పరీక్షలు రాసి, ఎక్స్రేలు తీసి, స్కానింగ్ తీసి, బ్లడ్ గురించి, మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, పెద్ద అద్దాల కుర్చీలల్లా, అద్దాల మేడలల్లా తీసుకుపోయి ఒక 2 గంటలకు 50,000 బిల్లు చేస్తే పెద్ద దవాఖానకు పోయినా నాకు రోగం తక్కువైందని ఫీల్ అవుతాను నేను. కాబట్టి సమాజానికి సేవ, ఈ పదాలన్నీ నాకైతే మా ఫ్రెండ్ వాడు ఉంటాడు పెరక భాస్కర్, వాడే కృష్ణ.
చాలా మంచోడు, మనిషి మాత్రం ఎక్సలెంట్. వకీల్ సాబ్ అంటారు వాడిని, అప్పుడే వాడు తెలుగులోడు బాగా. వాడు ఎన్జిఓ పెట్టేది, సమాజం గురించి మాట్లాడేది, సేవ అనేది. తొందరగా పెళ్లి చేసుకున్నాడు. ఇక తొందరగా పెళ్లి చేసుకున్నాడా, వాడి జీవితం ఆడికే అంకితం అయిపోయింది. అన్ని సేవలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెల్లె కూడా శశికళ అని కష్టపడి చదివి నర్స్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. 2 కొడుకులు. వాడి స్ఫూర్తి వాళ్ళ కొడుకులకు నాకు ఎప్పుడు కనిపించలే. ఈడు స్వయం ఎంప్లాయ్, అంటే వ్యవసాయం చేసుకుంటుంటాడు. ట్రాక్టర్ తీసుకున్నాడు, రకరకాల లోన్లు తీసుకున్నాడు, వాటిని కడతాడు, సేవ చేస్తాడు, ఏదో చేస్తాడు. కానీ వాడి జీవితం మండలంకే అయిపోయింది. కాబట్టి ఫస్ట్ నాలెడ్జ్ సంపాదించు, అల్టిమేట్ నాలెడ్జ్. రెండోది జీవన ఆధారం సంపాదించు, బతకడానికి డబ్బు అన్నమాట. ఆ తర్వాత మిగులు సమయాన్ని కూడగట్టుకొని నీ నాలెడ్జి, నీ సంపదలో కొంచెం మిగులు సంపద, నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని ఆ సమయంలో సమాజానికి ఇచ్చుకుంటావు. కొంతమందికే సాధ్యమవుతుంది వెలుగును పట్టుకొని దూరం ప్రయాణించడం, కొంతమంది ఉన్నకాడనే వెలుగునియాలి. కానీ ఇప్పుడు మన సమాజంలో ఉన్నకాడ వెలుగునిచ్చుడు కాదు, అటు ఇటు భయపడి సపరేట్గా మోసుకొని అసలు మాట్లాడతలేరు చాలా మంది. ఇంకా లక్ష్మక్క, మీ ఆడపిల్లలు ఎక్కడెక్కడ ఉంటారు? అంతే. ఇప్పుడు మీ ముదిరాజు కులంలో బాగా గొప్ప మహిళ పేరు ఏం పేరు తెలియదు? అసలు ఆడవాళ్ళు ఫస్ట్ చదువు నేడుదాకా చదువుకున్నావు? 10th అనాలి అంతే. నేను కూడా వీళ్ళు పేరు సర్టిఫికేట్ 10th అనాలి అంతే. నువ్వు ఒవ్వండికి ఎందుకు గడిపేలే? చిన్నోడు ఎన్నో తరగతి? అరే చిన్నోడు 5వ తరగతి చదవగానే నువ్వు చదువు అయిపోవాలక్క అని వాడు రెడీ. మీ ఆయన తనకంటే ఎక్కువ నువ్వు చదవద్దని ఇంకేం సంగతి అక్క? ఏ కులం అమ్మాయిని కోడలా తెచ్చుకుంటాం? మరి 2 అబ్బాయిలు ఉన్నారు కదా, ఎవరైనా ఓకేనా? ఏమన్నా ఒక శాలలో పిల్లలు చూసినాం. అవునా? అమ్మాయి కావాలని, అబ్బాయిలు కావాలని. వాడు కరువు రాజ్యంలో ఉన్నాడు కావచ్చు. శాలలకు బొచ్చడు మంది ఆడపిల్లలు ఉన్నారు. అంటే ఆయనకి ఎక్కువ పరిచయాలు లేవు కావచ్చు. కాదు మరి, మొన్న ఒక అమ్మాయితో తొందరగా కనిపించండి, ఎస్సీ అమ్మాయితో. ఎస్సీ అమ్మాయి అయితే నీ ఇంట్లోకి తీసుకుంటావు? నువ్వు రాణిస్తావా? మాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి, వాళ్ళతో మేము కూడా వెళ్ళాము. ఇప్పుడు అంటారా కానీ అరే నువ్వు మైండ్ పెట్టుకోరా, ఎస్సీ అమ్మాయి అయినా పర్వాలేదు అని అన్నది. అలాంటి డిస్కషన్ మాకు మస్తు అవుతుంటాను. మీతో కలవక ముందే ఆయన చాలా ఇచ్చేసిండు. నువ్వు మెంటల్ గా చాలా ఒకటే కాదు. మరి మీ అక్కలు వస్తారా? మీ అక్కలందరూ బాలందరూ వస్తారా? ఈయన ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే? ఆయనకి ఆ మాట అసలు ఎవరు కాదన్నారు. ఈయన మాట ఎవరు కాదన్నారు. నువ్వు సూపర్ అన్న. ఇప్పటికీ ఈయన అడిగింది ఏది చెయ్యరు. ఏదైనా మా తమ్ముడు కొంచెం తెలివి కల్లోడు, మంచోడు, ఆయన సలహా తీసుకుందామంటారా? అక్కల పిల్లలు పెళ్లికి వచ్చిర్రా? అయిపోయినాయి కూడా. నువ్వు 8వ నెంబర్ కదా, అంటే పెద్ద అక్కకు నీకు 16 ఏళ్ళు తేడా ఉంటది. అంటే ఇంకొక చిన్న ఉంది, ఇద్దరు చిన్నోళ్ళు. వాళ్ళకంటే చిన్నోళ్ళు. వాళ్ళ పెళ్లి కూడా ఈయననే చేసిన, వాళ్ళ చెల్లె పెళ్లి కూడా. తమ్ముంది కూడా ఈయననే. తమ్మునికి పిల్లలు ఆమె వేరే పెళ్లి చేసిందా? మేమే ఎక్కువ ఇచ్చాము రివర్స్. మేము పెళ్లి చేయమని మేము ఇంక ఇచ్చాడు ఈయన డబ్బులు ఎక్స్ట్రా. కానీ వాళ్ళు చేసిరో చేయలేదో తెలియదు వాళ్ళు. ఎక్కడెక్కడికి పోయారు టూర్లు? ఎక్కడికి వెళ్ళలేదు. అయ్యో, టూర్ అంటే ఇట్లా పర్యటన, సంతోషం, ఉల్లాసం కోసం. ఇక్కడ లేదు, మాకు వెళ్ళలేదు. ఏమన్నా ఒకసారి అక్కడ అట్లా
అరకులో ఎక్కువ ఊటీకో మైసూర్కో బెంగళూరుకో తీసుకుపోతాను. ఇప్పటిదాకా మా దాకా పిల్లలు చిన్న ఉన్నారని పోలేదు. పిల్లలు పెద్ద అయినాక కరోనా రావడము, అమ్మ నాయన చనిపోవడం, వాళ్ళ హాస్పిటల్ వెళ్ళిపోవడం, ఇంకా ఇదే కార్యక్రమాలు వస్తుంటాయి. ఆ ఊరు బస్సులు అన్నీ వస్తుంటాయి. లక్ష్మి కూడా పోదాం అన్నది కానీ అవన్నీ అక్కడ ఉంటాయి. తరగతి అన్ని కష్టాలు ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయినాక వెళ్ళాలి. అవన్నీ అక్కడ ఉంటాయి కానీ పిల్లలు పెద్ద అయిపోయారు. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇంకా ఇంకేడ వెళ్తారు మీరు? ఏం చేస్తాం? వెళ్ళారు మీరు. ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం పోతే మళ్ళీ వానాకాలం వస్తుంది, మళ్ళీ చలికాలం వస్తుంది. పిల్లలు ఆడడం ఉంటే తిరగలుగుతున్నప్పుడు మేము ఖాళీ కదా. ఇప్పుడు ఆడకాలం వర్షకాలం మనకి బాగున్నది. పోయి రావాలి మీరు. పోయి దివ్య శక్తులు అందరికి సాధ్యం కదా. కాదన్నా. అయితే నువ్వు మన ఎమ్మెల్యేస్ ప్రారంభం నుంచి సభ్యుడి 88 గ్రూపు, అవి 250 గ్రూపులు ఉండేవి. 88 అంటే నువ్వు 2019 బ్యాచ్ కరెక్టా? కరోనా ముందు 2019లో పెట్టిన 88 గ్రూప్ అది. అంతే. అప్పుడు యూట్యూబ్లో చూసి మీ మాటలు అన్ని మీ భావజాలను చూసి మీతోనే. ఎంతమంది పిల్లలే? నాకు 2 బాగుంది. ఏం చదువుతారు? ఒక డిప్లొమా అయిపోయింది ఫైనల్, 10th క్లాస్. చాలా పెద్దోళ్ళే. నాది 2003లో పెళ్ళాను. మీకంటే ముందే యాదవ్ సార్ మేము 21 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు 21 years. యాదవ్, యాదగిరి యాదవ్. మా మిస్సెస్కి అప్పుడు 14 years. ఓ బాల్య వివాహం. ఇప్పుడు ఫోక్సో యాక్ట్ కింద 16 years లో నాకు బాగుంది. 22 ఇంకేం చేతికి ఎదిగాడు ముసలి కాకుండా. ఇంకా మా క్లాస్మేట్లో కొంతమంది పెళ్లి కావాలి కూడా ఉన్నారు 40 ఏళ్ళు దాటిన. ఏమైపోయినప్పుడు ఏం చేసుకుంటా 40 ఏళ్ళు చేసుకుంటా ఏమి కొడుకుతో పాటు 2 years 3 years అయితే చేసేస్తాయి. ఒక సెటిల్మెంట్ అయింది అనుకో, డిప్లొమా అయిపోయింది కదా, ఇప్పుడు బీటెక్ అయిపోతే 3 years తర్వాత చేసుకుంటారు ఏదైనా జాబ్ చేస్తే. ఏంది మా ఫ్రెండ్ మొన్న జయరామ మేడం మొన్న పెళ్లి చేసుకుంది. బా ఇంకా లేట్ కాలే, ఇంకా 2-3 ఏళ్ళు లేట్ అయితే అన్ని గుళ్ళు గోపురాలు ఉపవాసాలు. 1 year 2 year లేట్ అయినాయి కదా, మరి 5 years అంటే కష్టం. ఆయనకి ఈ టైంకి అయితే వీళ్ళు చిన్న వీడియో పనులు ఉందంటే అలా పెద్ద వీడియో స్నానం చేసినాక ఇక ఇంట్లో పనే పని దీపక్ అంటే పని. అందుకే వీళ్ళు ఆడు ఉంటే ఆ వాతావరణమే ఉంటారని నాడు బండి ఎక్కువ అని చెప్పిన. ఇంకా ఇప్పుడు వేసినామన్నా 10 నిమిషాలలో మీరు స్నానాలు చేసి కారెక్కాలని చెప్పిన. ఇక వీళ్ళు ఆయన ఏమండే. ఈ కుటుంబాన్ని చూసినాక ఏమనిపించింది నువ్వు చెప్పిగా? బాగానే అనిపించింది. అక్క ఫ్రీగానే ఉంటుంది. పైసలు ఏం తీసుకోవాలి. పైసలు ఏం తీసుకో. మీ ఊరికి ఇది 2-3 కిలోమీటర్లే. మేము ఉన్న కాడికి మస్తు దగ్గర కదా. మేము షాపింగ్కి వస్తే ఇక్కడనే వస్తాం అన్న. సుచిత్రకు వస్తారు. సుచిత్రకు వస్తాం. అబ్బుదైనా కదా భూదేవంటి ఈశలని. ఇలా బిడ్డ పేరు గంగాదేవి, వీళ్ళు ఇంకో బిడ్డ పేరు వాయుదేవి, ఇంకో బిడ్డ పేరు నీలదేవి. గదరన్న స్కూల్ పక్కనే. మొత్తం మీద అయితే హైదరాబాద్ మహానగరంలో ఇంకోటి విషయం ఉంది. ఇది 100 గజాల జాగట, పైసలు లేక 25 గజాలు అనుకున్నాడు. సరే మళ్ళీ కొనగలుగుతావు అని అంటే నేను అనుకోలేదు. కొనేటప్పుడే నేను ఇంతవరకు ఉంటాను అదే అనుకున్నాను. అనుకున్నా 4 లక్షలు అంటే అది ఉంటే నాకు మెట్లు మధ్యలో వస్తే అటు ఇటు అర్థం కాకుండా ఉంటుంది. ఇల్లు నాకు వద్దులే ఇక్కడ చాలని ఇది ఎంతవరకు అనుకున్నాను. డబ్బులు అయితే నాస్తికులు అందరూ డింగిరి కూర్చునే ఉన్నారు. మెట్లు అట్లా కాదు, ఇల్లు కూడా అయిపోతుంది. ఆడ మెట్లు పెట్టి ఇల్లు కట్టి ఇక్కడ రైలు దెబ్బ లేకుండా ఎక్కడ ఊరు ఈ రింగ్ రోడ్ కొడుతూనే ఉంటుంది. ఇస్నాపూర్ దగ్గర
ఇంకా రెడ్డిపేట సుల్తాన్ ఇంకా ఇక ఇల్లు కలిసిపోయింది లోపల నుంచి ఇక్కడ నుంచి ఎంతమంది అక్క వెళ్ళాలి నేను నలుగురు మక్క చెల్లెలు ఒక తమ్ముడు. మీరు కూడా పెద్ద బ్యాచ్ కానీ భలే ఉంటుంది మీకు కదా మీకు లైఫ్లో అత్తలు మామలు బావలు మరదళ్ళు వదినమ్మలు ఇటువైపు చెల్లెళ్ళు కుప్పలు కుప్పలు చెల్లెళ్ళు కుప్పలు కుప్పలు తమ్ముళ్ళు. నాకు కూడా మా వాళ్ళు ఇటు చిన్నాన్నలు పెద్దనాన్నలు బాగా మంది ఉంటారు. మా తాతలు ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకు ముగ్గురు కొడుకులు, వాళ్ళకి ఇద్దరు కొడుకులు, ఇలా 15-16 మంది ఉంటారు. అన్న అంటే అన్న. ఇటు మా వైపు నేను సెకండ్ ర్యాంక్ అనమాట. మా అన్న నాలుగు ఒక్కడే ఉంటాడు. ఇక అటువైపు మా అమ్మ సెకండ్ నెంబర్ అన్నట్టు. మాకు ఒక పెద్ద నేను అడుగుదాం అనుకున్నా. అంటే నువ్వు ఆస్తికి ఉన్నావు కదా 2 రోజుల నుంచి, మరి మీ అమ్మాయి ఎందుకు ఇంకా పూజలు చేస్తాను చెప్తున్నారు, ఎందుకు మారలేదు మీరు? ఈయనని మార్చాలని. నేను మాట్లాడి మమ్మీ మాట్లాడు. అయితే మా అమ్మని ఎందుకు నాస్తికులుగా మార్చలేదు అనేది ప్రశ్న. ఎందుకంటే నేను ఇంట్లో ఎంతో మందిని ఆలోచింపయ్యా, నేనేం మార్చా. వాళ్ళలో విత్తనం ఉంటేనే నీళ్లు పోతే అది మొలకెత్తుంది. ఆడ విత్తనం లేకుండా నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా మొలకెత్తుంది. మా మిస్సెస్ కూడా అదే అన్న, వాళ్ళు అస్సలు మారరు. మళ్ళీ యాదవులల్లా ఇప్పుడు అదే వాళ్ళకున్న కులదైవాలు, కుల కట్టుబాట్లు, ఆచారాలు, నమ్మకాలు నేను అంటున్నాను కాదు. కానీ యాదవులు ఒక 50 ఇండ్లు ఎవరైనా ఉంటే ప్రతి ఆదివారం వాడ ఖచ్చితంగా నిమ్మకాయలు ఉండాల్సిందే. పూజ కంపల్సరీ. మా ఇంటి శుక్రవారం చేస్తా, సోమవారం చేస్తా. యాక్షన్ చేస్తా ఇక. మా ఇంటి పక్కన మరి అట్లా నొల్లైంది ఇంకా 2-3 సార్లు. నేను సత్తా భర్త అన్నప్పుడు మనం ఏం చేస్తాం. ఇప్పుడు మన మధ్యలో మీరు పరిచయం అయ్యారు, జీవితాంతం ఆమె కదా. అంతే ఆమె మారవలేనని నేనే సరే అని మీ పేరు చెప్తే శివం ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పి ఇట్లా అన్న, ఇట్లా మంచోడు, ఇట్లా అన్న చూడు ఎంత ఆయన అన్ని వదిలేసుకొని సమాజం గురించి ఎంత సేవ చేస్తుండు, నాకు నచ్చింది. అన్నతోనే ఇట్లా దేశంలో ఉన్నట్టు నాస్తికులు ఇట్లా అని చెప్పిన కొంచెం చదువుకుని 4 చదివిందా. అయితే చెప్తే అర్థం చేసుకుంటుందని స్టార్టింగ్ చెప్తే సరే సపోర్ట్ చేయరు, అన్ని చూసింది. సరేలే ఇక మనం ఇక ఈయన ఏదో చెప్తుండే కానీ మా అండ పోతారా మాత్రా తిరుగుతారా చేస్తారని ఆమె అనుకుంది మామూలుగా. తర్వాత ఇక నేను కూడా మామూలుగా మీరు చూసేది వదిలేసేది, నా పని నేను చేసుకునేది. మీకు అది అయింది కదా, గొడవ అయింది కదా. అంత తర్వాత మీరు ఇది పెట్టారు కదా, ఇలా పెట్టినాక మీరు సభ పెట్టి రమ్మన్నారు కదా. అప్పటి నుంచి మీరు ఏది పెట్టినా వస్తున్నాం తిరుగుతున్నాం. అది మాట్లాడుతుంటే ఇక మీరు చూసి ఇట్లా ఆయన అయితే నువ్వు ఇవన్నీ తిరుగుతున్నావు చేస్తున్నావు, పని చేయట్లో అది చేయటం పని చేయక తిరిగి పైసలు ఖర్చు చేసుకుంటా, టైం వేస్ట్ చేసుకుంటా. అయితే మరి రోజు పూజలు దేవుడు ఇవన్నీ ఎన్ని అవుతున్నాయి, ఇంకా దాంతో పోలిసి చాలా తక్కువ కదండి మనకి. మనం ఎప్పుడన్నా పైసలు అడిగినామా? టైం వేస్ట్ చేసుకొని పైసలు అడుగుడు కానీ పోతున్నావు అంటే నీకు ఇటు పోయినా గాడి పోయినా చెప్తుంటాం, నిజాయితీగా చెప్తుంటాం. ఇట్లా ఒక అంటే రోజు పని పోయి ఎప్పుడో ఒకసారి పోయినా కూడా చెప్పుకుంటాం మామూలుగా. ఇట్లా పలానా కాడిపోతే మంచిగా అనిపించింది అన్నది చూసినా, నేను అన్నది కలిసిన అది అని చెప్పిన. ఎప్పుడన్నా లేట్ అయ్యి ఎటన్నా పోయినా అంటే కూడా ఇదే భావించుకుంటాను అసలు. వీడియో చూసేటోళ్ళు మా సంఘంలో మీ భార్య పిల్లలు విడిచిపెట్టి మీ చదువు విడిచిపెట్టుకొని మా సంఘంలో తిరుగురు అనే ఆలోచన ఉండదు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో కూడా ఎప్పుడో 2-3 నెలకో మీటింగ్ ఉంటుంది. ఇక మన జిల్లాలకి మీటింగ్ ఉన్నది, జిల్లాలో ఉన్న వాళ్ళు అది కూడా వీలైన వాళ్ళు రారి అని చెప్తాం. వీలైతేనే పనులు పోకుండా వీలైతేనే రమ్మంటుంటున్నాం. అంతేగాని మారవాళ్ళకే నేనే సరే కానీ కాము పోకొని మన పని వాళ్ళ కోసం నటిస్తున్నా. కానీ డైలాగ్ బాగుందన్న. నువ్వంటే ఇప్పుడు కానీ ఆ జీవితాంతం ఉండేది. ఆమె మారితే మంచిది. అడిగిండు ఇందాక దాని గురించి మన మన్నే శంకర్ అని అడిగిండు. అయితే మా అమ్మ వయసు నాకంటే ఒక 18 ఏళ్ళు పెద్ద ఉంటుంది అన్న, 20 ఏళ్ళు వేసుకో. ఆమె నాకంటే ముందే చదువు లేకుండా పూర్తి నమ్మకాలతో ఉన్నది. చిన్నప్పటి నుంచి మంత్రాలు దయ్యాలు నమ్మింది. మా తమ్ముడిని చనిపోవడానికి ఆమె అమాయకత్వం, ఆమె భక్తి కారణమైంది. ఇప్పుడు నేను ఆమెతో ఎక్కువ సమయం గడపను. ఫస్ట్లో నేను పూర్తిగా సమయంలో తిరిగేటోని, చదువు కోసం సమయం ఇంట్లో ఉండకపోయేది. ఆమె మీద నా ఇంపాక్ట్ చూపించడానికి వీలు లేదు. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా ఒక చోట మార్పు అయితే తర్వాత ఆ మార్పు కొనసాగాలి కదా. నా దగ్గర ఏమైంది,
మార్పు పోయి రివర్స్ మళ్ళీ వెనకపోయింది. అప్పుడు నేను ఎంత అవమానపడతా. ఇంకా అప్పుడు చెప్పేసిన అమ్మ ఇక నీ దారి నీది, నా దారి నాది. నా దారి తప్పైతే నాకు చెప్పు, నేను నీ దారికి వస్తా. నీది తప్పైతే చెప్తా, నా దారికి వస్తావు అంటే లేదని చెప్పింది. ఇక అట్లా అప్పుడున్న పట్టింపులలో నేను ఇక అమ్మను పట్టించుకోలేదు. పట్టించుకున్నాడు. వాడు పూజారి పద్ధతి పెళ్ళి, వాడు పూజలు చేస్తాడు, అలా భార్య పూజలు చేస్తుంది. ఇంకా ఆమె మహారాష్ట్ర బ్రీడ్, మహారాష్ట్ర నుంచి ఇంకా అన్ని భక్తులు పట్టుకొస్తుంది. ప్రత్యేకంగా అమ్మబాయి కూడా పూజిస్తుంది. అంటే బావగారిని గౌరవిస్తుంది, మేమంటే అక్క అని సుజాతని గౌరవిస్తుంది. కానీ మా దేవుడు మాకు ఇక నాకు ఒకటే ఉన్నది మైండ్లో, కనీసం వాళ్ళ పిల్లలన్నా మా పిల్లల్ని చూసి నేర్చుకుంటారు అంటే రానియాలి. ఫస్టే బొట్లు పెట్టి దారాలు పెట్టి పూజలు చేపిస్తాం. ఇక మనం బలవంతంగా వాళ్ళని ఎందుకు అంటాం, అనాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మా అమ్మ ఏదో ఒక మన మీటింగ్కి వచ్చి అక్కడక్కడ నేను కూడా పెద్దగా నమ్మని అంటాంటది. ఇక నేను అసలు పెద్దగా అమ్మకు ఈ విషయంలో ప్రాధాన్యత ఇయ్యను. నాకు జన్మనిచ్చింది మా అమ్మే, నాకు దేవత. అమ్మ బీడీలు చేసి కష్టపడితేనే చదువుకున్నాం. ఇట్లా వీపు కట్టుకొని తమ్ముడిని నా చేయి ఏలు పట్టుకొని ఎత్తిన గమ్మ పట్టుకొని నచ్చిన మనిషి. కాబట్టి ఒక అంతవరకే. ఇక ఇప్పుడు ఆమె ఆల్రెడీ బాగా ముసలి అయిపోయింది. నాకే 43, 43 ఆమె 60 చిల్లరకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఆమె ఏమన్నా ఆస్తిక సంఘంలో తీసి నడిపించేది ఏముంది. కాబట్టి ఇప్పుడు మా బాబు అయితే తెగపడ్డానికి తేడేలింగం అంటాడు. అమ్మ ఇద్దరు గట్టిగా అంటే అమ్మ దేవుడు లేడితే అంటది, కానీ నేను ఎందుకు ఆమెను బాధ పెట్టాలి. డాడీ చైతన్యం ఉంటాడు. అదే మా ఇళ్ళల్లో ఇందులో నుంచి బయటపడకుండా అమాస కోటి, పుణ్యాని కోటి, మాకు ఎల్లమ్మ తల్లి ఉంటుంది, పోషమ్మ తల్లి ఉంటుంది, ఉప్పలమ్మ తల్లి ఉంటుంది, కులదేవత ఉంటుంది, పెద్దవుడు ఉంటుంది, రాయసుడు ఉంటుంది, సమ్మక్క సారక్క ఉంటుంది. తర్వాత ఈ దీపావళి రోజు నోములు ఉంటాయి. తర్వాత వినాయకుడు విగ్రహం పెట్టుకుని ఉంటుంది మాది. ఆ ఊరంతా వినాయకుడు లేదు కానీ మా ఇంట్లో ఉంటుంది వినాయకుడు. పుస్తకాలు పెట్టి జంద్రం ఎత్తాడు మా తాత టింగ్ ఇంకా ఏమల్ తాత కనక పనులు మరో భక్తికి ప్రతిరూపం. కానీ మరి ఆయన భూములు సంపాదించాలంటే ఉండదు, ఆయన పైసలు సంపాదించాలంటే ఉండదు. దేవుళ్ళని సంపాదించారు, మొక్కిరా, పూజ చేసిరా, దండం పెట్టిరా, ఇదే కథ. మంచిగా మళ్ళీ తాగుతారు తర్వాత బోటి అన్న తెచ్చుకోండి, కాలు తలకాయలన్నీ తెచ్చుకోండి. ఓన్ చోలి పోరు, మళ్ళా ఎవరి కొంప ముంచరు, గొడవలు చేయరు, వెళ్ళి పెట్టుకోరు, రేషన్కి రారు, అడ్డగోలుగా ఏం నోరు ఏం పాడేసుకోరు. తిన్నామా, పడుకున్నామా, మన పని మనం చేసుకున్నావా, ఎవరిని జోలికి పోకుండా బతికినావా, పెళ్ళాం పిల్లల్ని మంచిగా చూసుకున్నావా. అందుకే మా శాలలో పిల్లగాళ్ళకు ఏరే కులపోలు అమ్మాయిలు ఇస్తారు. మా శాలలో ఆడపిల్లల్ని ఏ కులం వాళ్ళని పెళ్లి చేసుకోరు. అందుకే పద్మశాలి గ్రేట్, గ్రేట్ పద్మశాలి గ్రేట్ ఎలా అంటారు అసలు. అంటే అట్లా పద్మశాలి అనేది ఇప్పుడు పేగు బంధం. అన్ని కులాలలో మా ఇంటికి కోడలు వచ్చిర్రు, మా ఇంటి ఆడపిల్లలు అన్ని కులాలలో పోయారు. కులం పోగొట్టడానికి మేమే ఇరుసు లెక్క పనిచేస్తాం. సమాజ అభివృద్ధి కూడా పనిచేయాలి చేస్తారు. ఇప్పుడు సమాజాన్ని బాగా ప్రభావితం చేసిన మంచి మనుషులు ఉన్నారు ఇంకా. కాకపోతే వీళ్ళకి అందరికీ మార్కండేయ దేవుడు, భావన ఋషి దేవుడు, కుల వృక్షము, ఇవన్నీ కొన్ని చాదస్తాలు నమ్మకాలు బాగున్నాయి. మనం వాళ్ళతో మనకేం వెళ్ళి కానీ వాళ్ళు ఉన్న మంచిని గుర్తించుకుంటూ ఇట్లా పెంచుకుంటూ పోతాయి. ఏమంటారు చరణ్ గారు, వీడి కోసమే వచ్చినాడు మీ ఇంటికి. వీడు మ్యాజిక్ ట్రైనింగ్లో నన్ను ఊకెట్లా ఆకర్షించాడు, ఆకర్షయామి. నేను అక్కడ 150 మంది ఉన్నారు కదా, మొత్తం ట్రైనింగ్ తీసుకుంటాడు. నేను అక్కడ కూర్చేసుకొని కూర్చుంటాడు. ఎవడు మంచిగా కూర్చుంటాడు, ఎవడు మంచిగా వింటాడు, ఎవడు నేర్చుకుంటాడు అని ప్రతిరోజు ఇట్లా నా బయట డేగా కన్నా 20 గంటలు చెక్ చేసేది కావచ్చు. అట్లా అరే చాలా మంచిగా ఉన్నాడు, వెరీ గుడ్ అని పెట్టుకుని ఇంటికి పోవాలని. అసలు ఆ రోజు లేట్ కాకపోతే మీ ఇంటికి వచ్చేటోని నేను. ఇక లేట్ అవుతుందని చెప్పి ఇక
మేము ఆ నుంచి వచ్చేటప్పటికి లేట్ అవుతుందని అవుటర్ రింగ్ రోడ్ కాడ ఆగి ఒక చెల్లెకు ఒక బిడ్డకు హ్యాపీ బర్త్డే ఉండే ఏం పేరు స్నేహ చెల్లె. అసలు ట్విస్ట్ ఏంటంటే 970 మార్కులు వచ్చినాయి నాకు కామర్స్లో. మళ్ళా ఎంపీసీలు వస్తే గ్రేటే, కామర్స్లో వస్తే గోస. 970 తెచ్చుకున్నాను. మళ్ళీ నేను ఏ దేవుడిని మొక్కకుండా నాకు నచ్చినాయి. నేను మా నాన్న నమ్మడు విన్నామని చెప్తాను. మంచిది అవుతాడు, మంచి ప్రైవేట్ కాలేజ్ స్కూల్ కాలేజ్. వాళ్ళు ఇప్పుడు లా సెట్ రాసింది, లానే జాయిన్ అవుతుందట, లానే చదువుతుందట చెప్పింది. అట్లా అట్లా అక్కడే ఆగిపోయినాం. మళ్ళీ తిరుగు ప్రయాణం ఇట్లా పోతాం అనుకున్నాం కానీ సంగారెడ్డికి పోయి, సంగారెడ్డి నుంచి శంకర్పల్లికి పోయి, షాద్ నగర్ మీదుగా శంకర్పల్లి పోయినాక నేను ఫోన్ చేసిన అప్పుడు మాట్లాడేది. సో అది అక్క నీ చెప్పు మరి, నువ్వు మా అమ్మ లెక్కనే ఉంటావు అయ్యా నువ్వు. మా భార్య ఫస్ట్ బాగా ముఖ్యంగా సాయిబాబా భక్తురాలు ఉండే. నేను మీ మతాన్ని విడిచిపెట్టమంటలేను, మీ కులాన్ని విడిచిపెట్టమంటలేను, మీ బంధుమిత్రులను బాధ పెట్టమనట్లేదు. నిజం తెలుసుకో, నిజంగానే బతుకు, అబద్ధం ఎందుకు బతకాలి. ఏమన్నా దేవుడు ఏదన్నా కష్టాన్ని దేవుడు తీర్చినట్టుగా నీ జీవితంలో అనుభవం ఉన్నదా? కొన్ని 40 ఏళ్ళు ఉంటాయి. నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటా తెలుసుకుంటా. చెప్పేదాన్ని ఒకటి గీ లాభం జరిగిందన్న అంటే నేను కూడా రాసుకొని మార్చుకుంటా అంతే. కాకపోతే అక్క వేరే వాళ్ళ కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల దోస్తులు, ఆడబిడ్డలు వాళ్ళు అన్న ఇంత మంచిగా ఇంత ఫ్రీ అన్నలో ఏమనట్లేదంటే ఆమె పోనీ ఈయన షెడ్డోడు కాబట్టి దేవుడు మంచోడని దేవుడు నమ్ముతాను. ఈయన నమ్మలేవా? నేను ఇద్దరు అనుకున్నమాట. నేను నాస్తికునిగా నీతో వచ్చినప్పుడు నాకు వద్దు అన్నది. అవన్నీ ఎందుకు అట్లా ఎందుకు అందరూ ఏమనుకుంటారు ఎట్లా అంటే, నువ్వన్నా ఉండు, ఇంట్లో నేను ఉంటా, నీ పూజ నువ్వు చేసుకుని ఆ పూజ చేసుకుని అయితే ఇద్దరు కలిసి ఉంటాం, లేకపోతే ఇద్దరు విడిపోతాం, కొట్లాడుకోవద్దు, విడిపోదాం అంటే ఓకే. ఓ అయ్యా, ఇంత పెద్ద అక్కను అంటే వాస్తవం మాట్లాడదు, కొట్లాడడం ఎందుకు అంటే కంపల్సరీ ఉంటాను. నీ పూజ నువ్వు చేసుకుని నా పూజ నేను చేసుకుంటాను. పిల్లలు మీరు వెళ్ళిపోతారు వాళ్ళ పరిస్థితి. నేను మాట్లాడే విషయం వరకు తలసంగా దాంతో కాకపోతే చర్చ చేసిందిగా. అంత మంచి మొగాయన కదా, పైసలు సంపాదిస్తాడా, ఎట్టో జాబ్ లేదు సంపాదించాలి, అటు 4 అక్క వెళ్ళాలి, ఉరుకుతుందా? ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఆయన ఎక్కడ దొరికినా ఇల్లు నా పేరు మీద ఉందని అంటే అయితే ఇల్లు ఇల్లు ఆ పేరు ఎందుకు చేస్తాం? అంతే పిల్లలు ఉన్నారు, నువ్వు నీ మీద నమ్మకంతో చేశా. అంతే, నువ్వు సంపాదించే కాదు కదా, అంతే నాది కానీ కాదు. ఇప్పుడు నువ్వు బయటకు వద్ద కాదు, ఇప్పుడు నువ్వు బయటకు వద్ద నీ ఒక్క మనం పని చేసుకో, బతకలేవా? ఇంకా బతకగలుగుతావా? అది కూడా అయింది మా దగ్గర డిస్కషన్, అన్నీ అయిపోయినాయి. మా ఊర్లో మాకు ఇల్లు లేకముందే నేను కొంచెం జాగ కొనుక్కొని ఇల్లు కట్టినా. నేను హైదరాబాద్ వచ్చినాకనే 2097లో వచ్చిన తర్వాత ఇక్కడ ఊర్లో అప్పుడు గుడిసెనే ఉండే మాకు. మా అక్కల పెళ్లి చేయడానికి మా ఆయన అక్కడ కాబట్టి సరిపోయింది. మస్కూర్ పని ఉండే విఆర్ఏ మా ఆయన. విఆర్ఏ అంటే తెలుగులలో సుంకరాయ లాగా, మా ప్రాంతంలో సుంకరాయ. అక్కడ నుంచి వచ్చినాకనే కొంచెం కొంచెం అందరు పెళ్లి కావడము, కొంచెం బాగుపడడం, మా జాగ కొనుక్కోవడం, ఇది కట్టుకోవడం, అతను నా పెళ్లి చేసుకోవడం, మా తమ్ముని పెళ్లి, మా చెల్లి పెళ్లి. ఈ పెళ్లిళ్ళు పైసలు అనేటివి అసలు ఈ దండల పెళ్లిళ్ళు అనేటివి ఉంటే మీ సగం సంవత్సరం పైకి ఉరికిపోవచ్చు. దానికన్నా ఎక్కువ పోయినప్పుడు తాగిన ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, వచ్చినప్పుడు పోయేటోళ్ళకి ఈ ఖర్చులు ఎక్కువ అవుతాయి. అవన్నీ తోసుకుని ఇంతవరకు వస్తే ఇక్కడ ఉన్నాము. అరే మీ లైఫ్ లో ఏం పెట్టుకోకూడదు ఆయన. ఫంక్షన్లు, పింక్షన్లు, మన్ను మత్సరాలు, అడ్డదిడ్డమైన ఖర్చులు అన్ని శతకుప్పలు పడేవి. పడేసి ఒకటి పెళ్ళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోరు, 25 మందిని పిలుచుకోరు. ఆ తర్వాత ఒక రోజు మీరు మంచిగా బతికినాక మీ కొడుకు బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ పుట్టినరోజుకు మీ బంధువులందరినీ మీరు ఇంద్రా పిలుస్తారంటే ఏమో మరి మధ్యలో ఏ బోస్ వస్తుందో ఏ కష్టం వస్తుందో. అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు, ఇంకా 8 సంవత్సరాలు ధైర్యం ముందు చెప్తున్నాం. చదువుకొని జాగ్రత్త చేసుకో అని చెప్తాను. ఇప్పుడు జాబ్ ఇంకా 10 ఏళ్ళ కన్నా రాని, కానీ పెళ్లి వ్యవహారం అనేది కరెక్ట్ ఉంటే మన జీవితంలో సంతోషంగా బతాడు. జీవితాంతం ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పెళ్ళమైనా వంగబెట్టి దంచితే వాడు ఏదో పని చేస్తా అంటాడు. పని ఏదైనా చేస్తాడు, పైసలు ఏదైనా వస్తాయి. కానీ ఈ వ్యవహారం ఏదైతే ఉంటుందో
వాడికి జాబ్ మన వచ్చిన సంఘమే చేర్పించి అందుకు మంచి ప్రవర్తన ఉంటది, మంచి చదువు ఉంటది, మంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు, మంచి పిల్లనే దొరుకుతాం, ఉంగ పెట్టుకుంటది కాకుండా తెలియదు దొరుకుతుంది, అన్ని రకాలుగా ఉంటది కదా. అన్నీ చేస్తాడు, అన్నీ చేస్తాడు అంతే. మన సంఘంలో అయితే. ఇంకా అక్క మొత్తం అయితే లక్ష్మక్క చేతికి ఫోన్ వెళ్ళిపోయింది, ఈ అన్న చేతికి ఫోన్ వెళ్ళిపోయింది. మా ఫోన్ మాత్రం అడవాడే తక్కువనే ఉన్నాయి. చాలా సంతోషం, కాసేపు ముచ్చట్లు పెట్టినట్టుగా ఉంది. పోయేస్తాం లక్ష్మక్క. మీకు మీ కుటుంబానికి ఈ ఫోటో ఉన్నదన్న అందించాను. మీ కుటుంబానికి ఫోటో అందిస్తున్నాను. ఓకే, నువ్వు కూడా పట్టుకోవా? రైట్. జై భీమ్. గ్రహావిష్కరణ. మమ్మీ పెడుతుంది అంటే బా ఇలా ఫోటోలో నేను కూడా కనిపిస్తున్నా, మీరు కనిపిస్తున్నారు, నేను కనిపిస్తున్నా తెలుసా. సుజాత ఇక్కడ రా, సుజాత గారు. ఇక ఫ్యామిలీ ఫోటోలో వాళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు, మనం కనిపిస్తున్నాం. సూపర్ కదా, థ్యాంక్ యూ.